మనిషి కథ. ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. రాజు చాలా చింతగాడు. ఏ చిన్న విషయానికైనా గంటలు తరబడి ఆలోచిస్తూ చింతిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు పొలానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పెద్ద గుంట కనిపించింది. ఆ గుంట చూసి రాజుకు చాలా భయం వేసింది. ఏమిటి ఈ గుంట? ఎంత లోతుగా ఉందో! ఎవరైనా ఈ గుంటలో పడితే చనిపోతారు అని రాజు ఆలోచించసాగాడు. రాజు ఆ గుంట గురించి చాలా చింతించడం మొదలుపెట్టాడు. ఈ గుంట గురించి ఎవరికైనా చెప్పాలి, లేకపోతే ఎవరైనా ఈ గుంటలో పడి చనిపోతారు అని రాజు అనుకున్నాడు. కానీ రాజుకు ఎవరికి చెప్పాలో తెలియలేదు. గ్రామ ప్రెసిడెంట్తో చెబితే చాలా పెద్ద హడావిడి అవుతుంది. పోలీసులకు చెబితే వారు చాలా ప్రశ్నలు అడుగుతారు. రాజు ఇలా ఆలోచనల్లో మునిగిపోయాడు. గుంట గురించి ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు ఆ గుంట గురించి ఆలోచించడం మానలేదు. ఆ గుంట గురించి ఏం చేయాలి అని రాజు తన భార్యను అడిగాడు. రాజు భార్య నవ్వి, అయ్యో, ఆ గుంట గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? మీరు ఆ గుంట గురించి ఎంత ఆలోచిస్తే అంతే మీ మనసుకు బాధ కలుగుతుంది. ఆ గుంట గురించి ఆలోచించి ఏమీ ఉపయోగం లేదు. గుంటను పూర్తి చేయడానికి లేదా దాని చుట్టూ గోడ కట్టడానికి ఎవరినైనా ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది. రాజు భార్య మాట విని ఆ గుంటను పూడ్చడానికి కొందరిని పిలిచి పని చేయించాడు. గుంట కూడిపోగానే రాజుకు చాలా సంతోషం కలిగింది. అవును, నా భార్య చెప్పింది నిజం. సమస్య గురించి ఎంత ఆలోచించినా అది పరిష్కారం కాదు. పరిష్కారం కోసం ప్రయత్నించాలి అని రాజు గ్రహించాడు. అప్పటి నుండి రాజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించే బదులు ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ కథ ద్వారా మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఎక్కువగా చింతించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. బదులుగా ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో ఆలోచించి ఆ పరిష్కారం కోసం ప్రయత్నించాలి.